నా కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదప్ప. మా ఇంట్లో నా పరిస్థితి ఎట్లా తయారైందంటే రోడ్డు కటింగ్లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా తయారైందనమాట. ఉండేదానికి బుద్ధి పుట్టదు, ఇడిచిపెట్టి పోయేదానికి మనసు ఒప్పదు. ఇప్పుడు కొత్తగా తెచ్చినాను కదా, దాంట్లో వెళ్ళిపోమని చెప్పలేకపోతాను. ఈ పాతవన్నీ వెళ్ళిపోతా అంటే చూసి బాధపడుకోకుండా ఉండలేకపోతాను. నా పరిస్థితి అయితే ఆ భగవంతునికే అర్థమైపోతుంది. నిన్న డోరే మనగాడు అలిగినాడని ఒక వీడియో పెట్టాను కదా, ఈ పొద్దు ఈ ముట్టాలు మిచ్చాను అలిగి కూర్చోయిందనమాట. ఎందుకు అట్లా అలిగినావు అంటే, సేమ్ ప్రాబ్లం అమ్మ నాది కూడాను, నేను లేకనే జెండా వందనం వాళ్ళతో చేపించినావు, అందుకే ఈ మౌనవ్రతము అనే. అబ్బా, ఇది కూడా మాట్లాడుతుంది చూడండి ముట్టాలు మిచాను. దాంట్లో చూస్తేనే ఇంట్లోకి వస్తేనే ఇదేదో మానవజాతి, అదేదో గ్రహాంతరవాసి కప్పలు అన్నట్లు చేస్తుంది. అట్లా చూసి అట్లా వారకండ్లతో చూసి వారే వెళ్ళిపోతుంది, దౌడు తీస్తుంది. ఇది కూడా మాట్లాడుతుంది. యాపొద్దు కొంపలో ఉంది ఇది. రాజ్యంలోని ప్రజలంతా చాలా అగసాట్లు పడుతుండారని ఆ స్వవాహనం మీద బయలుదేరుతుంది. వాళ్ళ అగసాట్లన్నీ